హై ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక పేరు మోసిన రాజకీయ నాయకుడు కొడుకు ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశాడని, అతనిపై పోక్సో కేసు పెట్టాలని కొందరు, లేదు ఆ అమ్మాయి మేజరు, అలాగే ఆ అమ్మాయి ఇష్టపడి తిరిగింది, ఇది హనీ ట్రాపు, ఇదిగో ప్రూఫ్స్ అని ఇంకొందరు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క పర్సనల్ ఫొటోసు, వీడియోస్ షేర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు రైటు ఎవరు రాంగు అనేది పక్కన పెడితే, ఒకసారి ఈ యొక్క రాజకీయ గజ్జు నుంచి బయటకు వచ్చి ఒక సాధారణ పౌరుడిగా ఆలోచించండి. ఆ బయటకు వచ్చిన వీడియోస్లో చూస్తుంటే వాడు బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాలు తీసుకుంటూ, బూతులు తిడుతూ, విద్యార్థులను అధికారం ఉందన్న పొగరతో, అహంకారంతో తప్పతాగి దురుసుగా మాట్లాడుతూ కొడుతున్న దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అలాగే పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటూ, తాగుతూ చాలామంది అమ్మాయిలతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ కూడా ఈరోజు బయటకు వచ్చాయి కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వాడు తప్పు చేశాడా లేదా, పోక్సోకి శిక్ష పడుతుందా లేదా అనేది కాదు. సోషల్ మీడియాలో ఒక విడుదలైన వీడియోస్ చూస్తుంటే, మరి సనాతన ధర్మాన్ని రక్షిస్తాను, సంస్కృతిని కాపాడుతాను, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తానని చెబుతున్నటువంటి నాయకుడి యొక్క పెంపకం ఏంటో మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ప్రజలకు నీతి చెప్పేవాళ్ళు, ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, భారతీయ సంస్కృతిని కాపాడుతామని చెప్పేవాళ్ళు ముందుగా తమ ఇళ్లలో విలువలను నేర్పిస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించండి. మరి ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో కొందరు ఈ విషయాన్ని కూడా ఫ్యాన్ వార్లా మార్చేశారు. వాడిని ఒక హీరోలా కాపాడుతున్నారు, ఇంకొకరు రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నారు తప్ప ఎవ్వరూ కూడా ఆలోచించడం లేదు. ఈ సంఘటనలన్నీ చూస్తున్న మన పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అని. ఈరోజు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, పవర్ ఉంటే తప్పించుకోవచ్చు అనే భావన యువతలో పెరిగిపోతుంది. అది దేశానికి చాలా ప్రమాదకరం. అందుకే నాయకుల కుటుంబాలు మరింత బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఫాలో అవుతారు. ఒక నాయకుడు స్టేజ్ మీద సంస్కృతి గురించి మాట్లాడితే సరిపోదు, సంస్కారం తన ఇంట్లో కనిపించాలి. మరి చివరగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మన భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే మరి రేపటి సమాజాన్ని ఎవరు కాపాడాలి అని. ఇవాళ కాలేజీలో ర్యాగింగ్ చేస్తూ ఉన్నవాడు, మత్తులో తిరుగుతున్నవాడు, అధికారంతో అహంకారంగా ప్రవర్తిస్తున్నవాడు రేపు ప్రజల జీవితాల మీద నిర్ణయాలు తీసుకునే స్థాయికి వస్తే సమాజం ఏ దిశలో వెళ్తుందో ఒకసారి ప్రశ్నించుకోండి. కాబట్టి మిత్రులారా, మీరు ఆ పార్టీలకు అభిమానులు కావచ్చు, కానీ తప్పును సమర్థించే స్థాయికి మాత్రం దిగజారకండి. గుర్తుంచుకోండి, నేను ఇక్కడ ఒక పార్టీని విమర్శించలేదు. ఈరోజు జరుగుతున్న ఒక సంఘటన గురించి ఈరోజు మీ అందరికీ వివరిస్తున్నాను. అది మన సమాజం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో అని ఈరోజు మీ అందరికీ నేను చెబుతున్నాను. కాబట్టి ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి. ఇక్కడ ఆ వ్యక్తి మన ఇష్టపడే పార్టీకి సంబంధించిన వ్యక్తే కావచ్చు, కానీ ఆ పార్టీ సిద్ధాంతానికి, నువ్వు నమ్మిన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు తప్పకుండా ఖండించాలి. ఇదే అసలైన దేశభక్తి అని గుర్తుంచుకోండి. ఈరోజు దేశంలోని రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి శాశ్వతం కాదు. దేశ భవిష్యత్తే మనకు ముఖ్యం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, పార్టీలను అభిమానించండి, కానీ తప్పును మాత్రం సమర్థించకండి. అది ఈ దేశానికి చాలా ప్రమాదకరం. జై హింద్.